అందరికీ నమస్కారం. మీ శ్రీవాణి. మీరు చూస్తున్నారు స్మార్ట్ ఛానల్ తెలుగు. నేను ఈరోజు గాంధీ చౌక్లో గోల్డ్ కాంప్లెక్స్ ఉంది కదా, దాని బ్యాక్ సైడు పల్స్ షాప్ ఒకటి ఉందన్నమాట. అక్కడ బీట్స్ గుచ్చుతారనమాట. అక్కడికి వెళ్ళాను. అయితే మేము చూస్తున్నారు కదా, అతను ఒక గొలుసు నుంచి ఒక గొలుసుకి ఎంత ఈజీగా మనకి గుచ్చటం అనేది చేస్తున్నాడో నేను దాన్ని వీడియో తీశాను. దీన్ని చూసి మీరు 10 మంది నేర్చుకుంటారన్న ఉద్దేశంతో. అయితే అవి రెండు రెండు చైన్లు అనమాట. అయితే అవి విడివిడిగా ఉన్నాయి. విడివిడిగా ఉంటే వాటిని రెండింటిని కూడా మళ్ళీ ఒకటే ఉక్స్ ఒకటే రింగు పెట్టేసి రెండింటిని కలిపితే లాకెట్ వేసుకోవటానికి కంఫర్ట్గా ఉంటుందని చెప్తే అతనికి ఇచ్చామన్నమాట. అతను చూశారు కదా, కట్ చేసిన తర్వాత ఆ గొలుసు నుంచి ఈ గొలుసుకి కలపటం కోసం దారాన్ని ఇట్లా మెలకలబడి ఉంటది కదా, దాన్ని మెలిదిప్పున్న దాన్ని విడదీశాడు అనమాట. విడదీసి అక్కడ గ్రీన్ కలర్ లో ఉంది కదా చిన్నది, దాన్ని ఏమంటారు, చిన్న బ్లేడ్ లాంటిది, దాంతో వేలి మీద పెట్టేసి ఆ దారాన్ని ఇట్లా ఇట్లా గీకాడు అనమాట. గీకితే ఏమవుతుందంటే ఆ దారం మొత్తం కూడా కొంత పీచు పీచులాగా వెళ్ళిపోయి సన్నగా అవుతుంది అనమాట. సన్నగా అయిన తర్వాత దాన్ని మైనం పూసి మళ్ళీ అవతలున్న గొలుసు దాన్ని మళ్ళీ యువతలున్న గొలుసుకి కలిపాడు అనమాట. కలిపేసి చాలా సింపుల్గా ఈజీగా చేశాడు. ఇప్పుడు అది ఒకటి గుచ్చాడు కదా, ఇప్పుడు రెండోది చేస్తున్నాడు చూడండి. అగోండి దారాన్ని మెలిక తిరిగి ఉంటది కదా తాడులాగా, దాన్ని ఇట్లా ఇట్లా నలిపాడు. నలిపేసి ఏం చేసిండు, బొటన వేలి మీద అది పెట్టేసుకొని ఇట్లా గీరాడు. పీస్ అంత వచ్చిన తర్వాత మైనంతో దాన్ని రాశాడు. రాస్తే ఏమవుతుందంటే స్టిఫ్గా సూదిలాగా తయారవుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఇంకొక చైన్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు కట్ చేస్తున్నాడు. ఎంత సింపుల్గా ఎక్కిస్తాడో చూడండి. మీరే ఆశ్చర్యపోతారనమాట, ఇంత సింపుల్గా ఎక్కించవచ్చా అని. అది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మీరు కూడా 10 మంది దీన్ని చూసి పూసలు గుచ్చుకోవడం ఈజీగా ఉంటుందని తెలుసుకుంటారన్న ఉద్దేశంతో చెప్పాను. ఇదేంటంటే ఒక చైన్ నుంచి ఒక చైన్ గలపటం అనమాట. అదే మనం మైనం పూసేసి అట్లా గీరేసి దారాన్ని సన్నగా చేసేసుకొని ఇట్లా పెడితే ఏమవుతుందంటే నిక్క పొడుచుకొని సూదిలాగా అవుతుంది. అప్పుడు పూసలు చేతితో పట్టుకొని కూడా సూదిలాగా గుచ్చుకోవచ్చు. చూసారుగా ఇప్పుడు అది కట్ చేసిండు. ఆ చివరిని ఒక 2-3 పూసలు పొడుగు తక్కువ ఉంది కదా, అవి మాత్రం సూదిలాగా చేసి గుచ్చుతున్నాడు అనమాట. చూసారుగా, కొన్ని పూసల వరకు ఆ చివరిని గుచ్చిండు. ఇప్పుడు దీన్ని కలుపుతాడు చూడండి, జాయింట్ చేస్తాడు. ఇంకా బ్లేడ్ తీసుకొని ఇప్పుడు గీరతాడు చూడండి, ఎంత బాగా గీరతాడు. అట్లా గీరితే ఏమవుతుందంటే ఆ దారం పలచబడి ఇదవుతుంది. దాన్ని ఏం చేసిండు, అది 2 పేటల మీద ఉందండి. ఈయన ఏమనుకున్నాడంటే కమర్షియల్ కదా, అతను ఏం చేసిండు, ఆ చెక్క మీద పెట్టి ఇట్లా గీరేసి 2 దారాల్లో ఒక దారం కట్ చేసిండు. ఫస్ట్ మాత్రం 2 దారాల మీదనే గుచ్చిండు. ఇంకా పాపం వీళ్ళకి అవగాహన లేదు కదా, అందుకని వీళ్ళకి ఒక్క దారం మీద గుచ్చుదామని చెప్పేసి గుచ్చిండు. ఆ గుచ్చటానికి చూశారు కదా, మైనాన్ని అంటే పీసులాగా పోయిన తర్వాత దానికి మైనాన్ని పూసిండు. ఇప్పుడు యువతల దారం, ఇప్పుడు గుచ్చబోయే దారాన్ని కూడా దానికి గుచ్చిండు. గుచ్చి దాన్ని రెండింటిని కలిపి సెట్ చేసి ఒకటే థ్రెడ్ లాగా చేసిండు. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా అండి, అవతల ఉన్న దాన్ని మొత్తం దీంట్లోకి లాగేస్తాడు. అంత సింపుల్గా గుచ్చుతారండి. ఇంకా చూసారా, అసలు ఎంత అంటే 5-6 నిమిషాలలోనే గొలుసు గుచ్చటం అంతా అయిపోయింది అనమాట. అంత ఈజీగా అయిపోయింది. అయితే ఈ గొలుసు చాలా బాగుందండి. అంటే దీంట్లో సరోస్కి పల్స్ ఆ వైట్ వచ్చినాయి జరా చూశారు కదా, ఈ క్రీమ్ కలర్ లో ఉంటాయి కదా, అవి అనమాట. ఇంకొకటేమో పచ్చలు, ఇంకోటేమో కెంపులు. ఈ 3 రంగులు ఉన్నాయి కాబట్టి మనకి ఏ శారీస్కి కూడా మంచిగా సెట్ అవుతాయి అనమాట. అంత ఈజీగా ఉంటది అనమాట. ఇంకా కొంచెం సరోస్కి పల్స్ అవతల దాంట్లో కొన్ని ఉంటే దాన్ని పక్కన పెట్టేసుకొని అవి కూడా గుచ్చుతున్నాడు అనమాట. మళ్ళీ గుచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కలుపుతాడు, ఆ మిగతా దాన్ని కూడా యాడ్ చేస్తాడు చూడండి. అంటే 2 పేటలలోకి ఒక పేటకి కొంచెం ఎక్కువ రావాలన్నమాట. రెండో పేటకి ఏమవుతుందంటే కింద ఒకటి పైన ఒకటి వస్తుంది కదా, దాని గురించి ఆ పూసలు పక్కన పెట్టుకున్నాడు ఇందాక చైన్లో. అంతకుముందు ఏంటంటే ఏ చైన్కి ఆ చైన్ ఉంది కాబట్టి సమంగా ఉన్నా పర్వాలేదు అనుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పైన ఒక పేట కింద ఒక పేట కొంచెం గ్యాప్తో ఉండాలన్నందుకు అవి గుచ్చిడగా చూసారా. మళ్ళీ కూడా
దానికి మైనం పూసిండు. ఇప్పుడు మళ్ళీ ఆ చైన్ని ఈ చైన్ని కలిపేస్తాడు. కలిపేసి మళ్ళీ సూదిలాగా అవుతుంది, ఒకటే థ్రెడ్ అవుతుంది అనమాట. దీన్ని సింపుల్గా లాగేస్తాడు చూసారా. అంటే ఈ థ్రెడ్ నుంచి మళ్ళీ ఆ థ్రెడ్కి ఎక్కుతుంది అనమాట. నేను ఇంత వివరంగా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో కూడా నేను ఎక్కడా కట్ చేయలేదండి. టోటల్గా ఉన్నదాన్ని ఉన్నట్టు మీకు పెట్టి చూపిస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ నుంచి మీరు చూస్తేనే ఆ వీడియోని మీరు కూడా ఈజీగా గుచ్చుకోగలుగుతారు. మీరు కూడా మేకింగ్ కాడికి పోకుండా మీకు మీరే సొంతంగా గుచ్చుకుంటారన్న ఉద్దేశంతోనే నేను మీకు ఈ వీడియో పెడుతున్నా. చాలా మంది ఏంటంటే నాకు గుచ్చి పెట్టవా అని అడుగుతారు. ఇప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడకుండా మీరే ఈ వీడియో చూసి కనీసం గుచ్చుకొని ఒక 200 రూపాయలు మిగిలిచ్చినట్టు ఉంటుంది కదా. అదో చూసారండి ఎంత బాగుందో చైన్. పైనేమో ఇది కెంపుల్ కలర్ వచ్చింది, తర్వాత సరోస్కి పల్సు అంటే ముత్యాల కలర్ వచ్చింది, తర్వాత గ్రీన్ వచ్చింది, మళ్ళీ తర్వాత సరోస్కి పల్స్ మళ్ళీ మధ్యలో వచ్చినాయి అనమాట. ఈ రెండు కలిపి ఒకటే రింగ్ పెట్టిండు అనమాట. అంతకుముందు ఏంటంటే విడివిడిగా ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఒకవైపేమో రెండు కలిపి ఒక హుక్స్ పెట్టాడు కదా, ఇటేపేమో రింగు పెట్టాడు. మనం ఏంటంటే ఇప్పుడు దానికి లాకెట్టు తగిలించుకొని దాని మీద నుంచి దూర్చి లాకెట్ వేసుకోవచ్చు, మళ్ళీ విడివిడిగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఏది అంటే లాకెట్ లేకుండా వేసుకోవచ్చు, లాకెట్టు హ్యాంగింగ్ చేసుకొని కూడా మధ్యలో వచ్చినాయి కదా సరోస్కి పోల్స్ ముత్యాల టైప్లో. అది మధ్యలో వచ్చినప్పుడు ఆడ హ్యాంగ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇట్లా 3 కలర్లు మంచిగా అన్ని శారీస్కి కూడా కంఫర్ట్గా ఉంటుంది. టోటల్గా అది 500 అండి. గుచ్చటం అయిపోయింది, ముడేసాడు 2 పక్కల. దాన్ని ఇప్పుడు థ్రెడ్ కట్ చేస్తాడు అనమాట. కట్ చేసి దాన్ని కాల్చేస్తాడు అనమాట. ఇప్పుడు చూడండి కట్ చేస్తాడు. అంటే నేను ఎందుకు ముందుకు చెప్తున్నా అంటే నేను కూడా ఇలా చూసే నేర్చుకున్నానండి. మీరు కూడా అలానే చూసి నేర్చుకుంటారన్న ఉద్దేశంతోనే నేను అంత పర్టికులర్గా మీకు ఈ వీడియోని మొదటి నుంచి చివరి దాకా వీడియో తీసి చూపించే. ఇక చూసారా అది కాల్చేది ఉంటుంది కదా అగ్గిపెట్టెలు, అవి లేకుండా వాడుకుంటారు. అయిపోయిందండి గొలుసు. ఇప్పుడు నేను చేతిలో పట్టుకొని చూపిస్తున్నా, చూసారు కదా. అట్లా వేసుకోవచ్చు, మధ్యలో లాకెట్టు కలిపి కూడా వేసుకోవచ్చు అనమాట. 500 అండి, చాలా బాగున్నాయి. షైనింగ్ కనుక ఉంది. మీరు నేర్చుకొని చేసుకోండి.